విద్యుత్ ఛార్జీలను యథాతథంగా మోస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రాజకీయ పార్టీలకి అధికారంలో ఉంటే ఒక మాట చెప్పడం, ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో రావడానికి ప్రజలని మోసగించేటువంటి మాటలు చెప్పడం చాలా అలవాటైపోయింది. ప్రజలు కూడా అట్లాగే ఈయన పోయి ఆయన వస్తే, ఆయన పోయి ఈయన వస్తే ఏదో ఒరిగిపోతుంది అనేటువంటి భ్రమల్లో ఉన్నటువంటి పరిస్థితి. అందువల్ల ఈ రోజున విద్యుత్తు మీద సాధారణ పౌరుడి దగ్గర నుండి మధ్యతరగతి కావచ్చు, ఉన్నత వర్గాలకు కావచ్చు, పారిశ్రామిక అధిపతులు కావచ్చు, అందరూ ఆధారపడినటువంటి పరిస్థితి. ప్రభుత్వ రంగాలను పక్కన పెట్టేసి ఏపీ జెన్కోల్ని విభజన చేసేసి గత కొన్ని దశాబ్దాలుగా విద్యుత్తు భారాలు ప్రజలు విపరీతంగా మోస్తున్నారు, బాధపడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు ఎందుకని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు, ప్రజా సంఘాలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి. శాసన మండలిలో ఉన్నప్పుడు ఇంధన శాఖ మంత్రి గత ప్రభుత్వ విధానాలు విమర్శిస్తూ మా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఏమీ పెంచదని చెప్పి నమ్మబలికినటువంటి పరిస్థితి.